హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు మనీ జంక్షన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఇంక్రీడ్ ఫైనాన్స్ యాప్ ద్వారా మనకు ఇన్స్టాంట్ లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇన్స్టాంట్ లోన్కి ఎలా అప్లై చేసుకోవాలి అనే దానికి సంబంధించి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. మీరు ఈ ఇంక్రీడ్ ఫైనాన్స్ యాప్ ద్వారా లోన్కి అప్లై చేసుకుంటే ఫస్ట్ మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వచ్చేసి ఇంక్రీడ్ ఫైనాన్స్ అని టైప్ చేయండి. మీకు ఈ యాప్ అయితే ఇలా చూపిస్తుంది. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇక్కడ అబౌట్ దిస్ యాప్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మనకు చూడండి అప్ టు 10 lakhs వరకు అయితే మనకు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ దీనికి సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చూస్తే మనకి కొలెటరల్ ఏం అవసరం లేదు, నో కొలెటరల్ రిక్వైర్డ్. తర్వాత వడ్డీ రేట్లు వచ్చేసి 13.9% నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత రీపేమెంట్ టెన్యూర్ వచ్చేసి 12 నుంచి 60 నెలల వరకు ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ మనకి ఎవరు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ చూస్తే 21 years నుంచి 55 years ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఎలిజిబిలిటీ ఫర్ సాలరీడ్ అనుకోండి మినిమం 15,000 per month, లేదంటే బిజినెస్ అనుకోండి 25,000 ఉండాలి. తర్వాత క్రెడిట్ స్కోర్ అనేది 700+ ఉంటే మనకి లోన్ రావడానికి ఈజీగా ఉంటుందని చెప్తున్నారు. ఇక్కడ మనకి ఏ పర్పస్ పైన లోన్ ఇస్తారనేది చూస్తే ఇక్కడ పర్పస్ ఆఫ్ లోను వెడ్డింగ్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, ట్రావెల్ వెకేషన్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ కోర్సెస్ కావచ్చు, మెడికల్ ఎమర్జెన్సీ, తర్వాత హోమ్ రెన్యువేషన్స్, క్రెడిట్ కార్డ్ బిల్స్, ఇలా వీటన్నిటికీ మనకు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఈ ఇంక్రీడ్ ఫైనాన్స్ యాప్ ద్వారా ఈ క్విక్ లోన్కి ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాము. మీరు దీన్ని అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ మీరు ఈ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత మనకి యాప్ ఓపెన్ చేసి మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. సో ఫస్ట్ మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ పైన క్లిక్ చేయగానే మనకి ఇలా చూపిస్తుంది. ఫస్ట్ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి, లేదా హిందీ అయితే హిందీ సెలెక్ట్ చేసుకోండి. సో మనం ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వమంటుంది. వెరిఫై యువర్ మొబైల్ నెంబర్ టు లాగిన్ బిగిన్ అనేసి ఇక్కడ మొబైల్ నెంబర్ మీ యొక్క ప్రైమరీ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. మేక్ షూర్ ద సిమ్ ఈజ్ యాక్టివ్. మీరు ఏదైతే నెంబర్ ఎంటర్ చేస్తున్నారో అది యాక్టివ్గా ఉండాలని చెప్తున్నారు. సో ఇక్కడ మీ యొక్క 10 digit మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. మీరు సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఒకవేళ ఓటీపీ రాలేదనుకోండి, ట్రై అనదర్ లాగిన్ మెథడ్ అని ఇక్కడ వేరే లాగిన్ మెథడ్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే మనకు వేరే లాగిన్ మెథడ్ ఓపెన్ అవుతుంది. సో లేదు మనకు ఓటీపీ వచ్చి ఉంటుందంటే ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై ఓటీపీ అని క్లిక్ చేస్తే మన లాగిన్ ప్రాసెస్ అనేది వెరిఫికేషన్ అవుతుంది. నెక్స్ట్కి వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి క్రియేట్ సెక్యూరిటీ పిన్ అనేసి ఇక్కడ మనం 4 digit పిన్ అయితే సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది, మనం క్రియేట్ చేసుకోమని అడుగుతుంది. మనకు కొన్ని యాప్స్లో మనకు ఎంపిన్ అయితే అడుగుతుంది, 4 digit ఎంపిన్. అలా దీంట్లో కూడా ఒక ఎంపిన్ అనమాట, పాస్వర్డ్. మీరు ఎప్పుడైనా ఈ యాప్ను ఓపెన్ చేస్తే మనకు ఆ పిన్ అడుగుతుంది. ఆ పిన్ ఎంటర్ చేస్తేనే మనకు యాప్ ఓపెన్ అవుతుంది, మన సెక్యూరిటీ పర్పస్ అనమాట. సో ఇక్కడ మీరు 4 digit పిన్ మీకు ఏదైతే గుర్తుంటుందో ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. అదే నెంబర్ని మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ సేవ్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ యాప్ సంబంధించి కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది. యాప్ పర్మిషన్స్, SMS, లొకేషన్స్, ఇలా డిఫరెంట్ పర్మిషన్స్ అయితే అడుగుతుంది. వీటన్నిటిని మనం అయితే యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ టిక్ బాక్స్ టిక్ చేసి ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మనకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు లాగిన్ ఇన్ఫో కంప్లీట్ అయింది. నెక్స్ట్ బేసిక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత గెట్ ఆఫర్ అనేసి మనం డీటెయిల్స్ ఇస్తాం కదా, దాన్ని బేస్ చేసుకొని మనకి ఎంత లోన్ వస్తుంది అనేది ఆఫర్ అయితే వస్తుంది అనమాట. ఆఫర్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 3 steps అయితే ఉంటాయి. ఫస్ట్ మనం లాగిన్ ఇన్ఫో కంప్లీట్ అయింది. నెక్స్ట్ బేసిక్ డీటెయిల్స్లో ఇక్కడ మనకు ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు లోన్ వస్తుందా రాదా అనేసి చెక్ చేసుకోవాలి. దానికి సంబంధించి మనం డీటెయిల్స్ ఇస్తే ఎలిజిబిలిటీ తెలుస్తుంది. సో ఇక్కడ మనకు ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్, డేటు, మంత్, ఇయర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. తర్వాత జెండర్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఫీమేలా, మేలా, ట్రాన్స్జెండర్ అనేది మీరు జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క రెసిడెన్స్ పిన్ కోడ్, మీరు ఎక్కడైతే ఉంటున్నారో ప్రజెంట్గా వాటికి సంబంధించి మన పిన్ కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి టిక్ బాక్స్ టిక్ చేసి ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకు మ్యారిటల్ స్టేటస్, మీకు మ్యారేజ్ అయిందా లేదా అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. ఇక్కడ యారో మార్క్ పైన క్లిక్ చేస్తే మనకు ఆప్షన్స్ వస్తాయి అనమాట, మ్యారీడ్, అన్మ్యారీడ్ అనేసి. సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కరెంట్ రెసిడెన్స్ టైప్, ఇక్కడ యారో మార్క్ పైన క్లిక్ చేస్తాను అనుకోండి, మీరు ఎటువంటి రెసిడెన్స్లో ఉంటున్నారు అనేది ఇక్కడ అడుగుతుంది. అకామిడేషన్ ప్రొవైడ్ బై ఎంప్లాయర్, లేదా హాస్టల్లో ఉంటున్నారా, ఫ్యామిలీ మెంబర్స్తో ఉంటున్నారా, తర్వాత పేరెంట్స్తో ఉంటున్నారా, సెల్ఫ్, స్పౌస్, ఇలా పేయింగ్ గెస్ట్గా ఉంటున్నారు. ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే వస్తాయి. మీరు ఎక్కడ ఉంటున్నారు, ఏ రెసిడెన్స్లో ఉంటున్నారు, ఎటువంటి టైప్ ఆఫ్ రెసిడెన్స్లో ఉంటున్నారు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత పర్పస్ ఆఫ్ లోన్, ఇందాక మనం డిఫరెంట్ పర్పస్ చూసుకున్నాము. ఇక్కడ ఏ పర్పస్ పైన లోన్ ఇస్తారనేది ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. మనకు పర్పస్ ఆఫ్ లోన్ సంబంధించి డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి. వీటిలో మనం ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో బిజినెస్ గ్రోత్ కోసమా, లేదంటే
కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఏమైనా కొనడానికా, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ కోసమా, తర్వాత వెడ్డింగ్ కోసమా, ఎమర్జెన్సీ అట్ హోమా, వెకేషన్ కోసమా, జనరల్ పర్పసా, హోమ్ రెన్యువేషనా, ఇన్వెంటరీ పర్చేజ్, మెడికల్ ఎక్స్పెన్సెస్, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. వీటిలో ఏదో ఒకటైతే మీరు సెలెక్ట్ చేసుకోండి. మీ పర్పస్ ఏది అనే దాన్ని బేస్ చేసుకొని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఈ డీటెయిల్స్ అన్ని మ్యారిటల్ స్టేటస్, రెసిడెన్స్ టైప్, ఈమెయిల్ ఐడి, పర్పస్, ఇవన్నీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్కి వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎంప్లాయ్మెంట్ టైప్ మీరు శాలరీడ్ పర్సనా, సెల్ఫ్ ఎంప్లాయిడా లేదా అదర్సా అని అడుగుతుంది. సో మీరు శాలరీడ్ అని సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, ఇక్కడ మీరు మీ యొక్క నెట్ మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుంది, తర్వాత కంపెనీ నేమ్ ఏంటి అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. లేదు మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, ఒకవేళ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి మనకి ప్లీజ్ క్లిక్ ఆన్ ప్రొసీడ్ టు ఫెచ్ యువర్ బిజినెస్ డీటెయిల్స్ లింక్ టు యువర్ పాన్ అని ఉంటుంది. మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చారు కదా ఇందాక, పాన్ కార్డ్ నెంబరు, దాన్ని బేస్ చేసుకొని దాంతో లింక్ అయిన బిజినెస్ డీటెయిల్స్ అని ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అనమాట. లేదు మీరు శాలరీడ్ అయితే శాలరీ సెలెక్ట్ చేసుకోండి, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేసుకోండి. సో మనం శాలరీడ్ పర్సన్స్ శాలరీడ్ సెలెక్ట్ చేసుకొని మీ యొక్క నెట్ మంత్లీ ఇన్కమ్ ఎంత, కంపెనీ నేమ్ ఇది డీటెయిల్స్ ఇచ్చి ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేద్దాం. సో మనం ప్రొసీడ్ పైన క్లిక్ చేయగానే మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకోమని అడుగుతుంది. సో కరెంట్ రెసిడెంట్ టైప్ మీరు ఇచ్చారు కదా డీటెయిల్స్, ఆ డీటెయిల్స్ అన్ని ఒకసారి చూసుకోండి. మీరు ఇచ్చిన డీటెయిల్స్ ఒకసారి రివ్యూ చేసుకోమని అడుగుతుంది. కరెంట్ రెసిడెంట్ టైపు, తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఎంప్లాయ్మెంట్ టైపు, తర్వాత కంపెనీ నేము, నెట్ మంత్లీ ఇన్కమ్, ఈ డీటెయిల్స్ అన్ని ఒకసారి చూసుకొని ఈ రెండు టిక్ బాక్స్ టిక్ చేసి ఇక్కడ ఎస్ ప్రొసీడ్ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్కి వెళ్తుంది. ఇక్కడ మీ నేమ్ కూడా చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఇది ప్రాసెస్ అవుతుంది. ప్రాసెస్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనకు నెక్స్ట్కి వెళ్తుంది అనమాట. ప్లీజ్ వెయిట్ యువర్ ఆఫర్ ఈజ్ ఆన్ ద వే అనేసి. సో మనం బేసిక్ డీటెయిల్స్ ఇచ్చే ప్రాసెస్ కంప్లీట్ అయింది. మనం ఇచ్చిన డీటెయిల్స్ బేస్ చేసుకొని మనం లోను, మన మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుంది, మన పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇవన్నీ ఇచ్చాం కదా. సో దీన్ని బేస్ చేసుకొని మనకు ఇక్కడ ఆఫర్ అయితే చూపిస్తుంది అనమాట. ఇది ప్రాసెస్ అవుతుంది. ప్రాసెస్ అయిన తర్వాత ఆటోమేటిక్గా నెక్స్ట్కి వెళ్తుంది. సో ఇలా ప్రాసెస్ అవుతుంది. ఇది 100% ప్రాసెస్ అవ్వగానే మనకు నెక్స్ట్కి వెళ్తుంది. నెక్స్ట్ ఇలా చూపిస్తుంది. సో మనకి లోన్ ఆఫర్ అయితే చూపించడం జరిగింది. ఇక్కడ మనం ఆఫర్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. హౌ మచ్ మనీ డూ యూ నీడ్ అనేసి ఇలా చూపిస్తుంది. మనకి ఇక్కడ 10,000 నుంచి 3 లక్షల రూపాయల వరకు మనకు లోన్ అయితే, అంటే మనం ఇచ్చిన డీటెయిల్స్ బేస్ చేసుకొని మనకి ఈ ఆఫర్ అయితే చూపించింది. వేరే పర్సన్స్కి వేరే ఆఫర్స్ చూపించవచ్చు. అప్ టు మనకు 10 lakhs వరకు అయితే మనకు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ 3 lakhs వరకు అయితే చూపించింది. మీకు ఎంత అమౌంట్ కావాలి అనే దాన్ని బట్టి మీరు ఈ కర్జర్ని ఇలా మూవ్ చేశారనుకోండి, అది అమౌంట్ అనేది అడ్జస్ట్ అవుతుంటుంది. మనకు 1,00,000 కావాలంటే 1,00,000, 2 లక్షలు కావాలంటే 2 లక్షలు, లేదా 3 లక్షలు కావాలంటే 3 లక్షలు, ఇలా మీరు అమౌంట్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు 3 లక్షల అమౌంట్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ ప్రాసెసింగ్ వచ్చేసి 2 days టైం పడుతుంది మీకు లోన్ అంతా అమౌంట్ ప్రాసెస్ కంప్లీట్ చేసి మీకు లోన్ ఇవ్వడానికి. ఇక్కడ మనకు ఈఎంఐ 2.5% ఫర్ మంత్ ప్రకారం మనకు ఈఎంఐ వచ్చేసి నెలకి 12,734 రూపాయలు మనకి ఇక్కడ ఈఎంఐ అయితే పడుతుంది అనమాట. సో దీన్ని బేస్ చేసుకొని మనకు చూసుకోండి మీకు ఎంత అమౌంట్ కావాలని ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇదంతా ఓకే అనుకుంటే మనకు ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. మీరు కంటిన్యూ పైన క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇలా చూపిస్తుంది టేక్ యాక్షన్ అనేసి. ఫస్ట్ మీరు మీ యొక్క సెల్ఫీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. వెరిఫై యువర్ ఐడెంటిటీ అనేసి వెరిఫై యువర్ ఐడెంటిటీ అని ఉంటుంది. మనం సెల్ఫీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ యారో మార్క్ పైన క్లిక్ చేసామనుకోండి మనకు కెమెరా ఓపెన్ అవుతుంది. కెమెరా ఓపెన్ అయిన తర్వాత మనం సెల్ఫీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మన ప్రాసెస్ ఈ సెల్ఫీ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ డాష్ బోర్డ్ అని ఇలా వస్తుంది. ఇక్కడ మై లోన్స్ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేశాను అనుకోండి మన లోన్కి సంబంధించిన అప్లికేషన్ ఎక్కడ ఉంది, ఏం డాక్యుమెంట్స్, పేమెంట్ హిస్టరీ, లోన్ డీటెయిల్స్ ఇవన్నీ చూపిస్తాయి అనమాట. సో ఇక్కడ యారో మార్క్ పైన క్లిక్ చేయండి. మనం డాష్ బోర్డ్ పైన క్లిక్ చేయగానే మనకు అప్లికేషన్ ఇన్ ప్రోగ్రెస్ అనేసి ఇక్కడ చూపిస్తుంది. టేక్ యాక్షన్ అనేసి ఇక్కడ ఇన్స్టెంట్ పర్సనల్ లోన్ అప్లైడ్, మనం లోన్కి అప్లై చేసాము, అప్లికేషన్ నెంబర్ ఇలా చూపిస్తుంది. ఇక్కడ యారో మార్క్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి మనకి అప్లికేషన్ సంబంధించి మనకి ఇక్కడ డీటెయిల్స్ వస్తాయి. మీరు అప్లికేషన్ ట్రాక్ చేయొచ్చు, లేదా లోన్ డీటెయిల్స్, తర్వాత డాక్యుమెంట్స్, ఈ డీటెయిల్స్ అని చూడొచ్చు. వెరిఫై యువర్ ఇన్కమ్, ఇక్కడ మనకి ఏంటంటే ప్లీజ్ సబ్మిట్ 3 months ఆఫ్ బ్యాంక్ స్టేట్మెంట్ అనేసి ఇక్కడ మనకు శాలరీ ఎక్కడి నుంచి అయితే తీసుకుంటామో ఆ శాలరీ డీటెయిల్స్, మనకు శాలరీ అని చెప్పాం కదా, శాలరీ కాబట్టి శాలరీ అకౌంట్ అని చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ 3 months ఆఫ్ బ్యాంక్ స్టేట్మెంట్ అయితే అడుగుతుంది. ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేసి మనం యాక్సెప్ట్ చేస్తే మనకు పీడిఎఫ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది 3 months శాలరీ స్టేట్మెంట్. అది చేస్తే మనకు మన ఇన్కమ్ అనేది వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ అప్లైడ్ ఆన్ అనేసి ఇక్కడ మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, మనకు డిఫరెంట్ స్టెప్స్ అయితే ఉంటాయి. మనం అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయింది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ వాళ్ళు వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. తర్వాత యాక్సెప్ట్ చేసిన తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అప్పుడు మనం ఈఎంఐ పేమెంట్స్ అనేది ఆటోమేటిక్ ఈఎంఐ దానికి సంబంధించి మనం సెటప్ అయితే చేయాల్సి ఉంటుంది. తర్వాత సైన్ చేయాలి, అగ్రిమెంట్ పైన సైన్ చేయాలి. తర్వాత వెరిఫికేషన్ అండర్వే అనేసి మనం ఈ ఆటో పేమెంట్ సెటప్ తర్వాత అగ్రిమెంట్ సైన్ చేసిన తర్వాత వాళ్ళు వెరిఫై చేస్తారు. ఫైనల్ వెరిఫికేషన్ చేసిన తర్వాత అంతా ఓకే అనుకుంటే మనం బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చింటాం కదా, ఆ డీటెయిల్స్కి
మనకు లోన్ అయితే డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా చాలా ఈజీగా మీరు ఇంక్రీడ్ ఫైనాన్స్ యాప్ ద్వారా ఇన్స్టాంట్ లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ఫ్లో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే ఇవి చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.